పేదవాడికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఈ విధానాన్ని ప్రోత్సహించడానికే P4 కాన్సెప్ట్ పేపర్ను రేపు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీనిపై అన్ని స్థాయిల్లో చర్చ జరిగాకే అమల్లోకి తెస్తామన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. తనను కలిసేందుకు వచ్చిన వివిధ వర్గాల ప్రజలను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదుపై చంద్రబాబు సమీక్షించారు. మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముచ్చటించారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం ఈ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలని, అందుకే తాను ఊరికి ప్రతి సంక్రాంతికి వెళ్తున్నట్లు చెప్పారు. సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీన్ని పాటిస్తే మిగిలిన వారికి అది ప్రేరణ కలుగుతుందన్నారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవడం, మాట్లాడుకోవడం ఎంతో అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మనం ఆనందంగా పండుగ చేసుకునేటప్పుడు ఆ ఊరిలో పేదవారు కూడా ఆనందంగా ఉండాలని చూడాల్సిన బాధ్యత మనపై ఉందని, అందుకే P4 మోడల్ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. P4 కాన్సెప్ట్ పేపర్ను రేపు విడుదల చేస్తామన్నారు. P4 విధానం బాగా చేసిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని సీఎం వెల్లడించారు. ఎప్పుడూ లేని విధంగా సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్న సీఎం రద్దీ నియంత్రించడానికి కలెక్టర్లతో మాట్లాడతానని తెలిపారు. ముఖ్య నగరాలకు చేరుకున్న వారు స్వగ్రామాలకు చేరుకునేందుకు వీలుగా కళాశాలలు, పాఠశాలల బస్సులు ఏర్పాటు చేయాలన్న సూచనను పరిశీలిస్తామన్నారు. గత సంక్రాంతితో పోల్చితే చాలా వరకు రహదారులను మెరుగుపరిచామన్న సీఎం వచ్చే నెలాఖరుకు మిగిలిన రహదారులు బాగు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు పండుగలు ఓ వారధి కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగానూ హ్యాపీ సండే లాంటి కార్యక్రమాలు గ్రామ స్థాయిలోనూ ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తును పూడిమడకకు తెచ్చి వాటి ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయన్నారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని, దీంతో ఎగుమతులు పెరిగి మనకు లాభం వస్తుందన్నారు. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ స్వాపింగ్ బ్యాటరీలు మోడల్ని కుప్పానికి తెచ్చినట్లు సీఎం తెలిపారు. కుప్పంలో సూర్యఘర అమల్లో ఉన్న ఇళ్లకు స్వాపింగ్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకునేందుకు ఇంటి యజమానికి డబ్బులు చెల్లిస్తుందన్నారు. ఇది కుప్పం సూర్యఘర ఇంటి వాసులకు అదనపు ఆదాయం ఇచ్చేలా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర పలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నట్లు సీఎం తెలిపారు. మిగిలిన వారికి కూడా సౌర పలకాల ఏర్పాటుకు కేంద్ర రాయితీ పోగు, మిగిలిన పలకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చే వరకు కొంత మొత్తం విద్యుత్ వెనక్కి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చాక యూనిట్ మొత్తం ఇంటి యజమానికి అప్పగిస్తామన్నారు. కుప్పంలో కొంతమందికి మానసిక ఎదుగుదల సమస్యలు, వినికిడి, మాటలు రాని సమస్యలు ఉన్నాయన్న చంద్రబాబు పిల్లల్లో సృజనాత్మకత పెంచడానికి యాప్ల సాయంతో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఇది సత్ఫలితాలు ఇస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను క్రమబద్దీకరిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2500 లోపు జనాభా వరకు ఒక తరహా సచివాలయం, 2500 నుంచి 5000 జనాభా వరకు ఒక తరహా, 5000 పైబడిన వాటిని మరో జాబితాలోకి తెచ్చి అందుకనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మిగిలిన వారిని సంబంధిత శాఖలకు అటాచ్ చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాని ఉదాహరణగా తీసుకుని సమీక్షిస్తే ఆ జిల్లా నుంచి స్థూల ఉత్పత్తి 2% మాత్రమే వ్యవసాయం నుంచి వస్తోందన్నారు.
18% పాడి పరిశ్రమ, మరో 18% ఉద్యానవన పంటల నుంచి వస్తోందన్నారు. కానీ చిత్తూరు జిల్లాలో వ్యవసాయ శాఖలో ఎక్కువ ఉద్యోగులు ఉన్నారని, ఈ తరహా అధ్యయనాల ద్వారా ఉద్యోగుల సర్దుబాటు చేస్తున్నామని వెల్లడించారు.